ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు 12 రాశుల మీద జ్యోతిష్యం చెప్తాను. చిలక జోష్యం జూలై నెల 13 నుంచి 19 వరకు ఈ వారం రోజులంతా ఎలా ఉంది, ఎలా లేదు, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, సుఖం దుఃఖం కష్టం నష్టం చెప్తా వినండి. చిలకమ్మ వృశ్చిక రాశి వాళ్ళ జ్యోతిషం, వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి, వృశ్చిక రాశి వాళ్ళ గణితవాణి, వృశ్చిక రాశి వాళ్ళ శాస్త్రవాణి వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి చిలకమ్మ. వృశ్చిక రాశి వాళ్ళకు శ్రీరామచంద్రుడు ఎవరైతే ఈసారి కళ్యాణం జరుగుతుందో, ఎప్పుడు శ్రావణ మాసం, కార్తీక మాసం, శ్రావణ మాసంలో ఎవరైతే కళ్యాణం జరుగుతుందో శ్రీరామచంద్రుడు లాంటి వాడు భర్త దొరుకుతాడు. కార్తీక మాసంలో గుడక ఎవరిదైతే కళ్యాణం అవుతుందో వాళ్ళ గుడక సాక్షితంగా కృష్ణ పరమాత్మ లాంటి భర్త దొరుకుతాడు. భార్య భర్తల బంధం చాలా బాగుంటుంది. మీరు గుడక అమ్మాయి ఎవరైతే ఇంటికి కాలు పెడతారో వాళ్ళ ఇంటికి మహాలక్ష్మి ఉంటారు. మీరు మహాలక్ష్మి. మీ పాదం చలని పాదం. ఎవరైతే మీ ఇంటి నుంచి ఇంట్లో కాలు పెట్టిన తర్వాత, అత్తగారింటి లోపల కాలు పెట్టిన తర్వాత వాళ్ళ ఇల్లు పాలు పెరిగి పొంగినట్టే పొంగుతుంది. కానీ వాళ్ళకి అందరికీ ఎట్లా ఉంటారంటే అయస్కంతం అతికినట్టే ఉంటారు. తొందరగా కొంత కళ్యాణమై ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ లెక్క ఏమీ తెలియకుండా వెనక ముందులు అట్లా ఇట్లా అవుతుంటారు. కానీ అట్లా ఏమి కారు. మీ దగ్గర తెలివి బాగుంది, జ్ఞానం బాగుంది. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా ఉండాలి అనేది జ్ఞానంతో ఉండి, అందరితో అయస్కంతం అతికినట్టు ఉండి, కట్టుకున్న భర్త నుంచి చాలా ప్రేమతో ఉండి, ఆయన ఏదో ప్రేమ చూపిస్తే కాదు, అంతకన్నా ఎక్కువ నీవు చాలా తెలివించి నడుస్తావు. చాలా బాగుంటారు. లైఫ్ అంతా బాగుంటుంది. భార్య భర్తల బంధం బాగుంటుంది. సంతానం అవుతుంది వెంటనే. తర్వాత ఇల్లు కట్టుకొని ఇంటి లోపల చాలా మీరు పట్టుదల మీద మీరు ఒక లెక్క ప్రకారం నడుస్తారు. ఎవరు? వృశ్చిక రాశి వాళ్ళు. అమ్మాయి అయితే ఈసారి కళ్యాణం అయితే శ్రావణ మాసంలో అయినా కార్తీక మాసంలో అయినా కళ్యాణం అయితే. కానీ ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము కంటికి ఏదన్నా కనిపిస్తే తొందరగా కొనాలనిపిస్తారు. ఏదైనా కానీ కొత్త వస్తువులు, వాహనమైన ఏదైనా కానీ, కొత్త ఆభరణాలు ఏదైనా కానీ కంటికి కనిపిస్తే అది కొనాలంటారు. జమ చేసిన పైసా తొందరగా పోయి అవి తొందరగా కొంటారు, తీసుకొస్తారు. తర్వాత బాధపడతారు. అరే అనవసరంగా కొంటి కదరా, ఇన్ని పైసలు దన్నుగా పెడితే కదరా, బాధపడతారు తర్వాత. అలా తొందర పడకండి. కొంచెం నిదానంగా ఆలోచించి పని చేయండి. చాలా బాగుంటుంది. పెద్దలంటే చాలా ఇష్టం. ఇంటి లోపల పెద్దలు అవతాతలైనా కానీ అమనానైనా కానీ వాళ్ళు ఒక మూలల చేత కాకుండా ఒక మూలలో ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళకి మంచిగా స్నానం చేపించి, వాళ్ళకి మంచిగా పోషకాహారం, మంచిగా అన్నం తినిపించి, వాళ్ళకి నగు మురుసుకుంటూ మాట్లాడితే వాళ్ళు మంచిగా ఆశీర్వాదం ఇచ్చినట్టు ఇస్తారు. వాళ్ళేం ధనద్రవ్యం ఇయ్యరు. మంచి ఆశీర్వాదం, చల్లగా ఉండు తల్లి, చల్లగా ఉండు నాయనమని వాళ్ళు ఆశీర్వాదం ఇస్తారు. అది చాలా మంచిది. పెద్దలకు సేవ చేస్తే ఆ సేవ మీకు గుడక పెద్దలైన తర్వాత మీ గుడక ఆ సేవ తిరుగుతుంది. కొడుకు బిడ్డలైనా మనమరాలి మీ గుడక సేవ చేస్తారు. సేవ చేయడంలో చాలా గొప్ప విషయం. సేవ చేయాలంటే ప్రాప్తి కావాలి. లేకపోతే వాళ్ళ తాపడుకుని ఆ భగవంతుడు ఎప్పుడూ పీపించుకుంటాడు. ఎందుకు? ఈ పెద్దలు ఇలా ఇంట్లో ఉంటే వీళ్ళు సేవ చేస్తారా చేయరా, వీళ్ళకు చూస్తారా చూడరా. ఆ తర్వాత మీ పెద్దలకి మీరు చూడకపోతే ఎరువులో వచ్చేమన్నా చూస్తారా? అస్సలు చూడరు. మీరు చూస్తారా చూడారంటే భగవంతునిది ఒక పరీక్ష. మీరు చాలా సేవ చేస్తే వీళ్ళు సేవ చేస్తుండ్రు, వీళ్ళకి ముందలా కొన్ని రోజుల తర్వాత వీళ్ళ కూడా సేవ చేస్తులు పుడతారని అలా ఉంటుందన్నమాట. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఐకమత్యంగా నడవాలి, పైమెట్టు లెక్కాలి, రాజా బతకాలి, ఇల్లు కట్టాలి, కట్టింది కొనాలి, పైమెట్టు లెక్కాలి. ఇంతవరకు మనం మస్తు చేసినాం, మళ్ళీ కూడా ముందల కొన్ని చేయాలనేది ఆలోచన చాలా ఉంటుంది. తొందరపడకుండా నిదానం చేయండి. చాలా మంచి జరుగుతుంది. పైమెట్టు లెక్కుతారు, రాజా బతుకుతారు, ఏడపైన కానీ గెలుస్తారు. ఈ రాశి వాళ్ళకి ఏమిటిదంటే మాత్రము బండి కొనడం ఇష్టం. చాలా వాహనాలు అంటే చాలా ఇష్టం, కొనాలని చాలా ఇష్టం. చూడండి, వాహనం కొన్నంత మాత్రం కాదండి, వాహనానికి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా నడపాలి. చూడండి, అన్ని దెబ్బల కన్నా వాహన యాక్సిడెంట్ దెబ్బ చాలా ఘనమైన దెబ్బ. అది పోతారు, లేకపోతే ఉంటారు. అంత ఘనమైన దెబ్బ. దానికి మహా జాగ్రత్తగా నడవాలి. భగవంతునికి ధ్యానం చేయాలి. రథం నడిపించేటప్పుడు రథానికి నమస్కారం చేసి నడపాలి. హ్యాట్ మనీ ఏదో అని నడపవద్దు.
మళ్ళీ రథానికి అమావాస వచ్చిందంటే అమావాస రోజు శుభ్రంగా బండికి కడిగి లింబకాయలు పెట్టి రథం కింద టైర్ల కింద లింబకాయలు పెట్టి తొక్కిపిస్తే తొక్కితే బండి సతాయించదు. అది పాయే, నెట్లు పాయే, గాలి పాయే, అది ఇది పాయమని బండి సతాయించదు, నీట్గా ఉంటుంది. వాహనాలంటే బండికి అన్నిటికన్నా ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడో ఎన్నో కానన రాజ్యం తిరిగి వస్తారు. వచ్చిన తర్వాత దుమ్ము ధూళి పడి ఉంటుంది. అదే మనకు తెలియకుండా ఎట్లంటా నడిపిస్తే యాక్సిడెంట్లు అవుతుంది. దానికి ఏం చేయాలి, అమావాస్య రోజు రథానికి కడిగి లింబకాయల టైర్ల కింద పెట్టి తొక్కిపిస్తే ఏ దరిద్రం ఉండదు, ఆ బండి మీద ఉన్న దరిద్రం అంతా వెళ్ళిపోతుంది, నీట్గా నడుస్తుంది, చాలా బాగుంటుంది. బండికి యాక్సిడెంట్లు అవి ఇవి ఏమీ కావు, చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం మీరు ఏదైనా పని చేయాలనుకుంటే తొందరపడకండి, నిదానం చేయండి. ఇంటి మీద దరిద్రం చాలా చెడ్డగా సతాయిస్తుంది, మీకు సుధరాయించడం లేదు, కొంచెం నిదానంగా చేయండి, తొందర మాత్రం పడకండి. ఒకసారి గవ్వలు వేస్తాం. ఓం నమ శివాయ. ఈ గవ్వలు పడ్డాయి, 5 పడ్డాయి గవ్వలు. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 5, రాజపూజఫలం 2, అవమానం 6. అంటే గురుబలం చాలా బాగున్నది. మీరు ప్రయత్నం చేయండి, మీకు అంతా జయమే జరుగుతుంది. రాజా బతుకు బతికే టైం దగ్గరకు వచ్చింది. ఆడపైన కానీ గెలుస్తారు, తొందరపడకండి, నిదానం చేయండి. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.